సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 28/1/2024 ఆదివారం. తిథి పుష్య బహుళ తదియ తెల్లవారు 6:11 వరకు ఉన్నది. తదుపరి చవితి. నక్షత్రం మక పగలు 3:53 వరకు. తదుపరి పుబ్బ. యోగం సౌభాగ్య పగలు 8:50 వరకు. కరణం వణిక్ సాయంత్రం 5:54 వరకు. వర్జన్ రాత్రి 12:54 నుండి 2:42 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:10 వరకు. అమృతకాలం పగలు 1:12 నుండి 3:01 వరకు. రాహుకాలం పగలు 4:36 నుండి 6:02 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఆదివార నియమాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారికి సంపూర్ణమైనటువంటి సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం లభించగలదని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు వేసుకున్నటువంటి నిర్ణయాలు అనేటువంటి కొద్దిగా తొందరపాటుతనంతో ఉండగలవు. ఈ నిర్ణయాల్లో మార్పులు చేర్పులు అనేటువంటివి చేస్తూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సూర్యనారాయణమూర్తిని అర్చించి సూర్యనారాయణమూర్తికి పరమాన్నాన్ని నివేదించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం చేయుట, వీరికి ఈరోజు చంద్రుడు చతుర్థంలో సంచారం కారణంగా మనశ్శాంతి తక్కువగా ఉండును. వేసుకున్నటువంటి ప్రణాళికలు కానీ అనుకున్నటువంటి వ్యవహారములు కానీ మార్పులు చేర్పులు ఉండగలవు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు స్థానత్తు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ తృతీయంలో చంద్ర సంచారం వల్ల ప్రయాణాలు ఉండగలవు. పేరు ప్రఖ్యాతలు పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయట జరగగలదు. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆలయాలని దర్శించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల మరియు శని యొక్క వీక్షణ ఏర్పడటం వల్ల వీరికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించును. కుటుంబ బాధ్యతలు పెరగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉన్న జీవిత భాగస్వామి యొక్క సహకారం ఇబ్బంది పడగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు లేని వారికి తమ వంతు ఆహార సదుపాయాలను అన్నదానాన్ని నిర్వహించడం మంచి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి రవి షష్ఠ స్థానంలో సంచారం చేస్తూ జన్మరాశిలో చంద్ర సంచారం వలన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సూర్యనారాయణమూర్తిని అర్చించి సూర్యనారాయణమూర్తికి మధుర పదార్థాలను నివేదించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ వ్యయ స్థానంలో చంద్ర సంచారం మూలకంగా మనశ్శాంతి తక్కువగా ఉండను. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చుగును. కొన్ని నిర్ణయాల విషయాల్లో పట్టుదలగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయాల్ని దర్శించడం మంచిది. తదుపరి తులారాశి.
తులారాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఏకాదశంలో చంద్రస్థాన స్థితి వలన వీరికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఆత్మవిశ్వాసం పెరుగును. వేసుకున్నటువంటి ప్రణాళికలు కానీ లేదంటే ప్రయాణాలు కానీ మార్పులు చేర్పులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్న మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా నడుచును. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల మరియు వీరికి చంద్రుడు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల వృత్తి వ్యాపార రీత్యా పెట్టుబడులు అనేటువంటివి ఉండును. వచ్చిందానం వచ్చినట్లు ఖర్చును. ఆరోగ్య విషయంలో మరియు వాహనాలు వంటివి నడిపేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనువు రాశి. ధనువు రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానంలో సంచారం చేస్తూ జన్మంలో కుజుని చేత పరివర్తన యోగం కారణంగా సంతాన రీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే వృత్తి వ్యాపారాదుల్లో మార్పులు చేర్పులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శని ద్వితీయ స్వక్షేత్రంలో సంచారం చేయడం, అష్టమంలో చంద్ర సంచారం వల్ల చేపట్టినటువంటి వ్యవహారములలో ఆటంకాలు, ఆలస్యము జరిగే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉన్న జీవిత భాగస్వామి యొక్క సహకారం లోపించగలదు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శని జన్మరాశిలో సంచారం చేస్తూ సప్తమంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఒడిదుడుకులు సంభవించగలవు. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చును. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం, శివాలయంలో మారేడు దళాలు సమర్పించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ కుజునితో పరివర్తన యోగం కారణంగా వృత్తి వ్యాపారాదుల విషయాల్లో మార్పులు చేర్పులు ఉండగలవు. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు నడుచును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వచ్చిందనం వచ్చినట్లు ఖర్చును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.